హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనము ఏపీ 10th క్లాస్ న్యూ హిందీ నాన్ డీటెయిల్ అనమాట, సంచయన్ 2. సో ఇందులో నుంచి మనము థర్డ్ లెసన్ టోపీ శుక్లా, రాహి మాసూమ్ రజా గారు రాసినటువంటి టోపీ శుక్లా అనేటువంటి లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. పాఠకే లేఖక్ కా నామ్ హై రాహి మాసూమ్ రజా. అయితే చూడండి, ఈ టోపీ శుక్లా ఎవరైనా ఏంటి అనేది మనము ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాము. చూడండి, इफ़न के बारे में कुछ जान लेना इसलिए ज़रूरी है कि इफ़न टोपी का पहला दोस्त था. అయితే టోపీ శుక్లా అనేది ఒక వ్యక్తి పేరు అనమాట. ఆయన గురించి మనం తెలుసుకునే పోయే ముందు ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? ఇఫన్ కే బారే మే కుచ్ జాన్ లేనా ఇస్లియే జరూరీ హై కి ఇఫన్ టోపీ కా పెహలా దోస్త్ థా. ఎందుకు ఇక్కడ ఇఫన్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ అంటే, ఈ ఇఫన్ అనేటువంటి అబ్బాయి టోపీ శుక్లా యొక్క ఫస్ట్ ఫ్రెండ్ అనమాట, ఆయనకి మొదటి మిత్రుడు. కాబట్టి ఇక్కడ ఇఫన్ గురించి మనం తెలుసుకోవాలట. ఇస్ ఇఫన్ కో టోపీనే సదా ఇఫన్ కహా, ఇఫన్ నే ఇస్కా బురా మానా, परंतु वह इफन पुकारने पर बोलता रहा. इसी बोलते रहने में उसकी बड़ाई थी. यह नामों का चक्कर भी अजीब हचोता है. उर्दू और हिंदी एक ही भाषा, हिंदवी के 2 नाम है, परंतु आप खुद देख लीजिए कि नाम बदल जाने से कैसे कैसे घपले हो रहे हैं. नाम कृष्ण हो तो उसे अवतार कहते हैं और मोहम्मद हो तो पैगंबर. नामों के चक्कर में पड़कर लोग यह भूल गए कि दोनों ही दूध देने वाले जानवर चराया करते थे. दोनों ही पशुपति गोवर्धन और ब्रज कुमार थे. इसलिए तो कहता हूँ कि टोपी के बिना इफन और इफन के बिना टोपी न केवल यह कि अधूरे है बल्कि बेमानी है. इसलिए इफन के घर चलना ज़रूरी है. यह देखना ज़रूरी है कि उसकी आत्मा के आंगन में कैसी हवाएं चल रही है और परंपराओं के पेड़ पर कैसे फल आ रहे हैं. అయితే చూడండి, ఇక్కడ మనకి టోపీ శుక్లా, ఇఫన్ అనేటువంటి వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు అన్నమాట. మంచి స్నేహితులు. వాళ్ళ స్నేహం ఎలా ఉండింది, అసలు ఎలా వాళ్ళు స్నేహితులు అయ్యారు, ఏంటి వాళ్ళ స్టోరీ అనేది మనం చెప్పుకుంటున్నాము. అయితే ఇక్కడ మనకి పేర్లు చూసినప్పుడు అర్థమైపోతుంది, ఇఫన్ అనేటువంటి అబ్బాయి ఒక ముస్లిం యువకుడు, ఒక ముస్లిం అబ్బాయి. అలాగే శుక్లా, టోపీ శుక్లా అనేటువంటి వాడు హిందూ అబ్బాయి అనమాట. అయితే ఇఫన్ని ఎప్పుడూ కూడా శుక్లా ఏమని పిలిచేవాడు? టోపీ శుక్లా ఇఫన్ అని పిలిచేవాడు. అంటే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఇఫన్ అని పిలవడు అనమాట. అప్పుడు ఇఫన్ కొంచెం ఫీల్ అయ్యేవాడు. సో పేర్లు కూడా చూడండి, ఉర్దూ హిందీ ఒకలాగే అనిపిస్తాయి, కానీ రెండు వేరే వేరే భాషలు కదా. సో అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు? నామ్ బదల్ జానే సే कैसे कैसे घपले हो रहे हैं, मतलब గడబడ్ हो रहे हैं. పేర్లు మారినంత మాత్రాన చాలా గడబడలు జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు కృష్ణుడిని చూడండి, నామ్ కృష్ణ హో తో ఉసే అవతార్ कहते हैं और मोहम्मद हो तो पैगंबर कहते हैं. पैगंबर అంటే ఏంటి అంటే पैगाम देने वाला. ఇక్కడ పేర్లోనే ముడిపడుంది అంతా. పేర్లు మారిపోతే మొత్తం తారుమారైపోతుంది అంటున్నారు. కృష్ణుడు అంటే అవతార పురుషుడు అంటారు, అదే మొహమ్మద్ అంటే पैगंबर అంటారు, అంటే మనకి దారి చూపించేవాడు అని చెప్పేసి. नामों के चक्कर में पड़कर लोग यह भूल गए कि दोनों ही दूध देने वाले जानवर चराया करते थे. సో ఈ పేర్ల హడావిడిలో వీటిల్లో పడిపోయి జనాలు ఇవి మర్చిపోతున్నారు. ఇద్దరూ కూడా మంచి మార్గాన్ని చూపించిన వాళ్ళు, ఇద్దరూ కూడా పాలిచ్చేటువంటి పశువుల్ని కాపలా కాసేవాళ్ళు. దోనో హీ పశుపతి గోవర్ధన్ और బ్రజ్ కుమార్ థే. ఇద్దరూ కూడా పశువుల్ని కాసేవాళ్ళు. శ్రీకృష్ణుడు కూడా అలాగే మొహమ్మద్ కూడా ఇద్దరూ కూడా పశువుల్ని కాసేవాళ్ళు. సో ఇద్దరూ ఒక్కటే అని ఇక్కడ చెప్తున్నారనమాట. इसीलिए तो कहता हूँ कि टोपी के बिना इफन और इफन के बिना टोपी ना केवल यह कि अधूरे है बल्कि बेमानी है. సో ఇఫన్ లేకుండా టోపీ, ఇక్కడ టోపీ శుక్లాని కొన్ని సందర్భాల్లో టోపీ శుక్లా అని పూర్తి పేరు ఇవ్వడం జరిగింది, కొన్ని సందర్భాల్లో కేవలం టోపీ అని మాత్రమే సంబోధిస్తారు. సో ఇక్కడ మనం చూడాలి అది. అయితే టోపీ లేకుండా ఇఫన్ లేకుండా టోపీ, వీళ్ళిద్దరూ కూడా ఇన్కంప్లీట్ అని చెప్పుకోవచ్చు. అసలు వాళ్ళిద్దరూ ఒకే ఆత్మలాగా అంత మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇస్లియే ఇఫన్ కే ఘర్ చల్నా జరూరీ హై. కాబట్టి మనం అసలు ఫస్ట్ ఇఫన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇఫన్ గురించి మనం తెలుసుకోవాలి.
यह देखना जरूरी है कि उसकी आत्मा के आंगन में कैसी हवाएं चल रही है और परंपराओं के पेड़ पर कैसे फल आ रहे हैं. అయితే మనం ఇఫన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ వాతావరణం ఎలాంటిది, సాంప్రదాయాలు పద్ధతులు అంటూ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంది అనేది మనము అక్కడ తెలుసుకోవాలి. ఇఫన్ కి కహానీ भी बहुत लंबी है. ఇఫన్ స్టోరీ కూడా చాలా పెద్దది. परंतु हम लोग टोपी की कहानी कह सुन रहे हैं, इसीलिए मैं इफन की पूरी कहानी नहीं सुनाऊंगा, बल्कि केवल उतनी ही सुनाऊंगा जितनी टोपी की कहानी के लिए जरूरी है. అయితే ఇఫన్ స్టోరీ కూడా చాలా పెద్దది చెప్పుకోవాలంటే, కానీ మనం ఇక్కడ ఎవరి గురించి చెప్పుకుంటున్నాం, మన లెసన్ ఏంటి, టోపీ శుక్లా. టోపీ శుక్లా గురించి మాట్లాడుకోవాలి. మరి ఇఫన్ స్టోరీ ఎందుకు చెప్పుకుంటున్నాము? కాబట్టి ఇక్కడ నేను ఇఫన్ గురించి మీకు చెప్తాను అంటున్నారు లేఖక్, కానీ ఎంత చెప్తాను, ఎంతైతే టోపీ శుక్లా స్టోరీకి అవసరం అవుతుందో అంత మాత్రమే చెప్తాను ఇఫన్ గురించి అని చెప్పి లేఖక్ అంటున్నారు. मैंने इसे ज़रूरी जाना कि इफ़न के बारे में आपको कुछ बता दूं, क्योंकि इफ़न आपको इस कहानी में जगह जगह दिखाई देगा. నేను ఎందుకు ఇఫన్ గురించి చెప్పడం ఇంత ఇంపార్టెంట్ అనుకుంటున్నానంటే, ఈ స్టోరీలో మీకు ప్రతి ప్లేస్లో ప్రతి సిచ్యువేషన్లో కూడా ఇఫన్ కనిపిస్తూ ఉంటాడు, వినిపిస్తూ ఉంటాడు. నా టోపీ ఇఫన్ की परछाई है और ना इफन टोपी की. ये दोनों दो आज़ाद व्यक्ति है. इन दोनों व्यक्तियों का डेवलपमेंट एक दूसरे के आज़ाद तौर पर हुआ. इन दोनों को दो तरह की घरेलू परंपराएं मिली. इन दोनों ने जीवन के बारे में अलग अलग सोचा. फिर भी इफन टोपी की कहानी का एक अटूट हिस्सा है. यह बात बहुत महत्वपूर्ण है कि इफन टोपी की कहानी का एक अटूट हिस्सा है. అయితే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇఫన్ టోపీ యొక్క నీడ, పరఛాయి అంటే ఏంటి, నీడ. సో ఇక్కడ ఇఫన్ టోపీ యొక్క నీడగా ఉంటాడు, టోపీ ఇఫన్ యొక్క నీడగా ఉంటాడు. కానీ వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు వేరు వ్యక్తులు, వేరు క్యారెక్టర్స్ కలవాళ్ళు, స్వతంత్రంగా జీవించేవాళ్ళు, వేరే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, వేరే సాంప్రదాయాల్లో పద్ధతుల్లో పెరిగినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళిద్దరూ కూడా. నేను ఇందాక చెప్పాను, ఇఫన్ అనేటువంటి అబ్బాయి ఒక ముస్లిం ఫ్యామిలీకి చెందినటువంటి అబ్బాయి, టోపీ శుక్లా అనేటువంటి అబ్బాయి ఒక హిందూ ఫ్యామిలీకి చెందినటువంటి అబ్బాయి. సో వీళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్, టోపీ శుక్లా వాళ్ళు. ఇఫన్ ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ తింటారనమాట. ఇలాగా ప్రతి విషయంలో కూడా వాళ్ళిద్దరూ వేరే, కానీ వాళ్ళు ఒక్కటిగా కలిసి ఉండేటువంటి అంత మంచి స్నేహితులు అనమాట వాళ్ళిద్దరూ కూడా. సో అలాంటి వాళ్ళిద్దరు గురించి చెప్పాలి. ఇఫన్ లేకుండా టోపీ శుక్లా గురించి చెప్పినా అది ఇన్కంప్లీటే అవుతుంది. టోపీ శుక్లా లేకుండా ఇఫన్ స్టోరీ చెప్పాలన్నా కూడా అది ఇన్కంప్లీటే అవుతుంది. సో ఇద్దరూ కూడా వాళ్ళ లైఫ్లో, అంటే ఇఫన్ లైఫ్లో టోపీ లైఫ్లో ఇఫన్, వీళ్ళిద్దరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ వహిస్తారనమాట వాళ్ళ జీవితాల్లో. मैं हिंदू मुस्लिम भाई की बात नहीं कर रहा हूँ. मैं यह बेवकूफ़ी क्यों करूँ? क्या मैं रोज़ अपने बड़े या छोटे भाई से यह कहता हूँ कि हम दोनों भाई हैं? यदि मैं नहीं कहता तो क्या आप कहते हैं? हिंदू मुसलमान अगर भाई है तो कहने की ज़रूरत नहीं. यदि नहीं है तो कहने से क्या फ़र्क पड़ेगा? मुझे कोई चुनाव तो लड़ना नहीं है. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు లేఖక్, నేను ఇక్కడ హిందూ ముస్లిం భాయి దీని గురించి టాపిక్ మాట్లాడట్లేదు. ఎందుకంటే అలా మాట్లాడితే అది నా ఫూలిష్నెస్ అవుతుంది. ఎందుకంటే నేను రోజు మా ఇంట్లో మా అన్నయ్యతో మా తమ్ముడితో ఇలా వెళ్ళి, రే నువ్వు నేను భాయి రా, మన ఇద్దరు అన్నదమ్ముళ్ళని రా అని చెప్పుకుంటూ తిరుగుతానా? లేదు కదా. మీరు చెప్తారా? లేదు కదా. సో అలాగే ఒకవేళ హిందూ ముస్లిం నిజంగానే భాయి సోదరులాగా ఉంటారు అనుకుంటే, మరి అలా ఉన్నప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. ఒకవేళ అలా లేనప్పుడు ఇంకా అసలు చెప్పడం దేనికి కదా. చూడండి లేఖక్ చెప్తున్నారు ఇలాగా. సో క్యా ఫర్క్ పడేగా, అసలు మీ ఇద్దరిలో ఆ సోదరభావం లేనప్పుడు చెప్పుకొని తిరగడం దేనికి? సోదరభావం ఉంది అనుకోండి, చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు. నేనేమి చునావ్ అంటే ఏంటంటే, నేనేమి ఎలక్షన్స్లో లీడర్గా నిలబడట్లేదు. లీడర్స్ చెప్తారు ఇలాంటి పెద్ద మాటలు మైక్ ముందు నిలబడ్డప్పుడు. సో కాబట్టి నేనేమి ఎలక్షన్స్లో నిలబడట్లేదు. ముझे कोई चुनाव तो लड़ना नहीं है. मैं तो ये कथाकार हूँ. నేను కేవలం ఒక స్టోరీ టెల్లర్ని, స్టోరీ చెప్తున్నాను. और यह एक कथा सुना रहा हूँ. నేను ఒక స్టోరీ చెప్తున్నాను. मैं टोपी और इफन की बात कर रहा हूँ. నేను టోపీ శుక్లా ఇఫన్ వీళ్ళిద్దరి గురించి ఒక స్టోరీ చెప్తున్నాను అంతే. ఇక్కడ హిందూ ముస్లిం భాయి ఇదంతా నేను చెప్పట్లేదు అని చెప్తున్నారు.
ఏ ఇస్ కహానీకే దో చరిత్ర హై. ఎందుకు మాటి మాటికి టోపీ శుక్లా ఇఫన్ అంటున్నానంటే ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళిద్దరనమాట. एक का नाम बलभद्र नारायण शुक्ला है और दूसरे का नाम సయ్యద్ జర్గాం ముర్తుజా. చూడండి వీళ్ళ అసలు పేరు అంటే ఫుల్ నేమ్స్ అనమాట వీళ్ళ నేమ్స్. సో టోపీ శుక్లా అంటున్నాం కదా, టోపీ శుక్లా యొక్క పూర్తి పేరు వచ్చేసి బలభద్ర నారాయణ్ శుక్లా. అలాగే రెండో క్యారెక్టర్ అయినటువంటి మన ఇఫన్ అంటున్నాం కదా ఇందాక, ఇఫన్ పూర్తి పేరు ఏంటి, సయ్యద్ జర్గాం ముర్తుజా. एक को टोपी कहा गया और दूसरे को इफन. సో ఈ బలభద్ర నారాయణ్ శుక్లాని మనం టోపీ అని పిలుస్తున్నాము, అలాగే సయ్యద్ జర్గాం ముర్తుజాని ఇఫన్ అని పిలుస్తున్నాము. नेक्स्ट, इफन के दादा और परदादा बहुत प्रसिद्ध मौलवी थे. काफिरों के देश में पैदा हुए, काफिरों के देश में मरे, परंतु वसीयत करके मरे कि लाश करबला ले जाए. అయితే చూడండి ఇక్కడ ఇఫన్ గురించి చెప్తున్నారనమాట. ఇఫన్కే దాదా और పరదాదా, ఇఫన్ యొక్క తాత ముత్తాతలు చాలా ప్రసిద్ధి చెందినటువంటి మౌల్వి అంటే ఏంటి అంటే ముస్లింలో మత పెద్దలు అని చెప్పుకోవచ్చు మనము. నమాజ్ చదివించే వాళ్ళు మసీదులో ఇలా ఉంటారు కదా, సో అలాగా మత పెద్దలు అని చెప్పుకోవచ్చు. సో ఇఫన్ వాళ్ళ తాత ముత్తాత ఇద్దరూ కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటి మంచి పేరున్నటువంటి మౌల్వి అన్నమాట. काफिरों के देश में पैदा हुए, काफिरों के देश में मरे, परंतु वसीयत करके मरे कि लाश करबला ले जाई जाए. అయితే కాఫిరోంకే దేశ్, కాఫిర్ అంటే ఇక్కడ హిందువుల్ని పిలుస్తున్నారనమాట. అంటే ముస్లిమ్స్ కాని వాళ్ళు, నాన్ ముస్లిమ్స్ అనమాట. సో నాన్ ముస్లిమ్స్ ఉండేటువంటి దేశంలో పుట్టారు, అక్కడే చనిపోయారు. కాకపోతే వాళ్ళు వసీయత్ అంటే వీలునామా అనమాట. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏమని రాశారంటే వాళ్ళ శవాలని కర్బలాకి తీసుకెళ్ళి అక్కడ దహన సంస్కారాలు జరిపించాలి అని చెప్పి రాసి చనిపోయారట. उनकी आत्मा ने इस देश में एक सांस तक न ली. उस खानदान में जो पहला हिंदुस्तानी बच्चा पैदा हुआ वह बढ़कर इफन का बाप हुआ. అయితే చూడండి ఇఫన్ యొక్క తాత ముత్తాతలు అంటే వాళ్ళు అంత పక్కాగా ఉండేవాళ్ళు అనమాట. అంటే ముస్లిమ్స్ ఉన్నటువంటి అలాంటి ప్లేస్లోనే మనం పుట్టాలి, అక్కడే మనం చనిపోవాలి, అది ఇది అని చెప్పేసి అట్లా పర్టికులర్గా ఉండేవాళ్ళు అనమాట. సో అలా ఉండేవాళ్ళు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ శవాలని పర్టికులర్గా కర్బలాకి తీసుకెళ్ళి అక్కడ దహన సంస్కారాలు జరిపించాలి అని చెప్పేసి రాసి చనిపోయారట. అంటే వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు చనిపోయిన వెంటనే వాళ్ళ శవాలను అక్కడికి తీసుకెళ్ళి పూడ్చిపెట్టడం జరిగింది. సో వాళ్ళ ఆత్మలు కనీసం ఈ దేశంలో శ్వాస కూడా తీసుకోలేదు అని చెప్తున్నారు. సో అలా ఉంటే ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నారు, కానీ భారతదేశంలో పుట్టి ఇక్కడే పెరిగినటువంటి వాళ్ళ వంశంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఇఫన్ వాళ్ళ తండ్రి గారు అనమాట, సయ్యద్ ముర్తుజా హుస్సేన్. మరే తో ఉన్హోనే యహ వసీయత్ నహీ की, इफ़न के पिता सैयद मुर्तज़ा हुसैन मरे तो उन्होंने यह वसीयत नहीं की कि उनकी लाश करबला ले जाई जाए. वह एक हिंदुस्तानी कब्रिस्तान में दफन किए गए. అయితే చూడండి ఆయన ఎలాంటివి వీళ్ళు కూడా రాయలేదనమాట. అంటే ఆయన చనిపోతే అక్కడికి తీసుకెళ్ళాలి, కర్బలా తీసుకెళ్ళాలి అట్లా ఏం చెప్పలేదు. वह एक हिंदुस्तानी कब्रिस्तान में दफन किए गए. इफ़न की परदादी भी बड़ी नमाजी बीबी थी. करबला, नजफ, खुरासान, काजमैन और जाने कहाँ की यात्रा कराई थी. परंतु जब कोई घर से जाने लगता तो वह दरवाजे पर पानी का एक घड़ा ज़रूर रखवाती और माश का सदका भी ज़रूर उतरवाती. అయితే చూడండి ఇఫన్ వాళ్ళ తాత ముత్తాతలు అట్లాగా వీళ్ళు రాశారని చెప్పాం కదా. తర్వాత ఇఫన్ వాళ్ళ తండ్రి సయ్యద్ ముర్తుజా హుస్సేన్ ఆయన చనిపోతే మాత్రం అక్కడ దహన సంస్కారాలు జరగాలి, ఇక్కడ జరగాలి అట్లా ఆయన ఏమీ రాయలేదు. చనిపోతే ఆయన భారతదేశంలో పుట్టారు కాబట్టి భారతదేశంలోనే శ్మశానంలోనే ఆయన పూడ్చిపెట్టాలి. సో ఇఫన్ వాళ్ళ పరదాది అంటే తాత ముత్తాతలు అంటాం కదా, అలాగా మనము ముత్తాత వాళ్ళ వైఫ్ అన్నమాట. ఆవిడ అంటే వాళ్ళ నానమ్మ అని చెప్పుకోవచ్చు మనం. సో వాళ్ళ నానమ్మ
మంచి అంటే ముస్లిమ్స్ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి మంచిగా అన్ని ట్రెడిషన్స్ అవన్నీ కూడా పాటించేటువంటి ఆవిడ అనమాట. అంటే పక్కాగా నమాజ్ చదవడము అవన్నీ చేసేది. అలాగే ముస్లిమ్స్ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో కర్బలా, నజఫ్, ఖురాసాన్, కాజ్మైన్ ఇలాంటి అంటే పుణ్యస్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా తిరిగి వచ్చేసిందట ఆవిడ. పరంతు జబ్ కోయి ఘర్ సే జానే లగ్తా తో వహ్ దర్వాజే పర్ పానీ కా ఏ ఘడా జరూర్ రఖ్వాతి. ఇవన్నీ పాటించినప్పటికీ కూడా ఆవిడ కొన్ని పద్ధతులు డిఫరెంట్గా ఫాలో అయ్యేదన్నమాట. అంటే ఎవరన్నా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారనుకోండి, ఒక చిన్న నీటి కుండని అక్కడ గుమ్మం దగ్గర పెట్టించేదనమాట. తర్వాత మాష్కా సదకా బి జరూరు తర్వాతి. సదకా అంటే ఏంటి అంటే ఎవరికైనా దానం చేయడానికి, అంటే మనము దిష్టి తీసి ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాం కదా, సో అలాగ ఇవ్వడానికి అది కూడా రెడీ చేసి పెట్టేదనమాట. మాష్ అంటే ఏంటి అంటే మినుములు అంటాం కదా, సో ఆ మినుముల్ని కొన్ని తీసి అక్కడ పెట్టించేదనమాట. అంటే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళొస్తే ఎవరికన్నా ఇచ్చేయడము, దిష్టి తీయడము, సో ఇలాంటివి అనమాట. అంటే ముస్లిం ఫ్యామిలీలో ఉన్నప్పటికీ ఆవిడ అన్ని పుణ్యస్థలాల్ని దర్శించుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆవిడ కొన్ని ఆచారాలు, వ్యవహారాలు అనేవి వేరేగా ఫాలో అయ్యేదన్నమాట. అంటే మౌల్వీ ఫ్యామిలీకి చెందినటువంటి ఆవిడ అయినప్పటికీ కూడా సో ఆవిడ ఇలాంటివి పాటిస్తూ ఉండేది. ఇఫన్ వాళ్ళ నానమ్మ. इफन की दादी भी नमाज रोजे की पाबंदी थी, परंतु जब इकलौते बेटे को चचक निकली तो वह चारपाई के पास एक टांग पर खड़ी हुई और बोली, माता मोरे बच्चे को माफ कर दियो। पूरब की रहने वाली थी, 9 या 10 बरस की थी जब ब्याह कर लखनऊ आई, परंतु जब तक जिंदा रही पूर्वी बोलती रही। लखनऊ की उर्दू ससुराली थी, वह तो मायके की भाषा को गले लगाए रही, क्योंकि इस भाषा के सिवा इधर उधर कोई ऐसा नहीं था जो उनके दिल की बात समझता। जब बेटे की शादी के दिन आए तो गाने बजाने के लिए उनका दिल फड़का, परंतु मौलवी के घर गाना बजाना भला कैसे हो सकता था। అయితే చూడండి, ఇఫన్ వాళ్ళ నాయనమ్మ గురించి చెప్తున్నారు ఇక్కడ. సో అవన్నీ ఫాలో అయ్యేదని చెప్పాం కదా, ఆవిడ నమాజులు అవన్నీ కూడా చదివేది. చూడండి, కాకపోతే జబ్ ఇక్లోతే బెటేకో చెచక్ అంటే ఏంటి అంటే చికెన్ పాక్స్, అమ్మవారు అంటాం కదా, సో అలాగా అమ్మవారు పోసిందనమాట. ఒక్కగానొక కొడుక్కి అమ్మవారు పోసినప్పుడు ఆవిడ ఏం చేసింది, ఆ మంచం దగ్గర ఒక కాలు మీద నిలబడుకొని ఇలా ప్రార్థించిందనమాట. ముస్లిం స్త్రీ అయినప్పటికీ కూడా మాతా మోరే బచ్చేకో మాఫ్ కర్ దియో. ఇక్కడ అమ్మవారు అంటాం కదా, చికెన్ పాక్స్ పోసినప్పుడు అమ్మవారు అంటాం మనం తెలుగులో. సో అమ్మ నా బిడ్డని క్షమించు, కాపాడు అని చెప్పేసి వేడుకుందనమాట. పూరబ్కి రెహనే వాలీ థీ, పశ్చిమం వైపు అంటే కొండ ప్రాంతాల్లో ఉన్న ఆవిడ 9 या 10 बरस की थी जब ब्याह कर लखनऊ आई. ఆవిడకి 9 ఏళ్ళో 10 ఏళ్ళో ఉన్నప్పుడు, అంటే ఆ రోజుల్లో మరీ చిన్న వయసులోనే వివాహాలు జరిపించి పంపించేసేవాళ్ళు ఆడపిల్లల్ని. అలాగా వాళ్ళ నానమ్మ ఒక 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఆవిడకి పెళ్లి చేసి లక్నోకి పంపించారనమాట వాళ్ళ తల్లిదండ్రులు. అంటే లక్నోకి చెందినటువంటి ఫ్యామిలీ వాళ్ళు ఆమెను వివాహం చేసుకున్నారు. పరంతు జబ్ తక్ జిందా రహీ పూర్వీ బోల్తీ రహీ. పూర్వీ అంటే పూర్వీ దేశ్ మే పూర్వీ ప్రాంతో మే బోల్నే వాली భాష. సో ఆ ప్లేస్లో ఆ ప్రాంతంలో మాట్లాడేటువంటి ఆ భాషనే ఆవిడ మాట్లాడుతూ ఉండేది. లక్నోకి ఉర్దూ ససురాలీ థీ. అయితే వాళ్ళ అత్తగారు ఇంట్లో అంతా కూడా లక్నోలో ఉండేవాళ్ళు అక్కడ ఉర్దూ మాట్లాడేవాళ్ళు అనమాట. కానీ ఈవిడ మాత్రం తను పుట్టి పెరిగిన ప్లేస్లో మాట్లాడేటువంటి భాషనే ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేది. వహతో మాయకే కి భాషాకు గలే లగాయే रही, क्योंकि इस भाषा के सिवा इधर उधर कोई ऐसा नहीं था जो उनके दिल की बात समझता. అయితే 9 ఏళ్ళు 10 ఏళ్ల వయసులో వివాహం జరిగినటువంటి ఆ అమ్మాయికి అంతా కొత్తే కదా, ఫ్యామిలీ కొత్త, లాంగ్వేజ్ కొత్త, సిటీ కొత్త, మనుషులందరూ కొత్తగా ఉన్నారు. అయితే అక్కడ తన అనుకోవడానికి అక్కడ ఏమైనా ఉంది అంటే అది తన భాష మాత్రమే, అంటే తన మాతృభాష మాత్రమేనమాట. కాబట్టి తన భాషని తను వదులుకోలేకపోయింది. ఎప్పుడు కూడా తన లాంగ్వేజ్లోనే తను మాట్లాడుతూ ఉండేది. అక్కడ తను ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండేది అనమాట. परंतु मौलवी के घर गाना बजाना, చూడండి ఇక్కడ చూడండి, जब बेटे की शादी के दिन आए तो गाने बजाने के लिए उनका दिल फड़का, परंतु मौलवी के घर गाना बजाना भला कैसे हो सकता था. అయితే కొడుకు పుట్టాడు, కొడుకు వివాహం సమయం వచ్చింది. ఈవిడకి
పాటలు ఆటలు ఇవన్నీ కూడా చాలా మంచిగా మంచి ఇంట్రెస్ట్ అనమాట ఆవిడకి. పాటలు పాడడం ఇదంతా కూడా, డాన్స్ చేయడం ఇదంతా కూడా మంచిగా ఇష్టం అనమాట. కానీ తను పెళ్లి చేసుకుంది ఎక్కడ, ఒక ముస్లిం మత పెద్దలు అంటే మౌల్వి అని చెప్పాం కదా, అలాంటి ఒక ఫ్యామిలీలో, ట్రెడిషనల్ ఫ్యామిలీలో తను వివాహం చేసుకుంది. వాళ్ళ ఇంట్లో ఇదంతా చల్లదు కదా, పాటలు పాడడం డాన్స్ చేయడం అంటే. बेचारी दिल मसोस कर रह गई। हाँ, इफ़न की छठी पर उन्होंने जी भर कर जश्न मना लिया। అయితే ఆవిడ అప్పుడు కొడుకు విషయాలు, కొడుకు ఫంక్షన్స్లో అదంతా కూడా చేయడం తనకి కుదరలేదనమాట. అప్పుడు వాళ్ళ భర్త వాళ్ళందరూ ఒప్పుకోరని చెప్పేసి అప్పుడు కామ్గా ఉనింది. కానీ ఇఫన్ పుట్టినప్పుడు, ఇఫన్కి ఛటి అంటే ఏంటి అంటే బిడ్డ పుట్టాక ఒక 6 daysకి చేసేటువంటి ఫంక్షన్ లాంటిదనమాట. సో దాన్ని ఛటి అంటారు. సో ఇఫన్ పుట్టిన తర్వాత ఆ ఫంక్షన్ అప్పుడు మాత్రం తను తనివి తీరా మంచిగా జశ్న్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసింది. बात यह थी कि इफ़न अपने दादा के मरने के बाद पैदा हुआ था। मर्दों और औरतों के इस फ़र्क को ध्यान में रखना ज़रूरी है, क्योंकि इस बात को ध्यान में रखे बगैर इफ़न की आत्मा का नाक नक्शा समझ में नहीं आ सकता। అయితే మనకు తెలిసింది ఇఫన్ పుట్టినప్పటికీ వాళ్ళ తాతయ్య చనిపోయి ఉన్నారు కాబట్టి, సో అప్పుడు అడ్డు అదుపు లేదు వాళ్ళ నానమ్మకి. సో అందుకని చెప్పేసి ఆవిడే పెద్ద కదా కాబట్టి ఆవిడ ఇష్టానుసారంగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇఫన్ ఫంక్షన్లో మంచిగా ఆటపాటలతో ఆ ఫంక్షన్ని కంప్లీట్ చేసుకున్నారు. అయితే మర్దోं और औरतों के इस फर्क को ध्यान में रखना ज़रूरी है. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీస్లో అంటే స్త్రీలు పురుషులు అనేటువంటి ఈ తేడాని కొంచెం ఎక్కువగా చూస్తారనమాట. ఎందుకంటే इस बात को ध्यान में रखे बगैर इफ़न की आत्मा का नाक नक्शा समझ में नहीं आ सकता. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఇఫన్ అంటే రూపురేఖలు, నాక్ నక్ష అంటే రూపురేఖలు అర్థం చేసుకోవాలి. ఇఫన్ की दादी किसी मौलवी की बेटी नहीं थी, बल्कि एक जमींदार की बेटी थी. दूध घी खाती हुई आई थी, परंतु लखनऊ आकर वह उस दही के लिए तरस गई जो घी पिलाई हुई काली हांडियों में असामियों के यहाँ से आया करता था. बस मायके जाती तो लपड़ शपड़ जी भर के खा लेती. लखनऊ आते ही उन्हें फिर मौलवीन बन जाना पड़ता. अपने मियाँ से उन्हें यही तो एक शिकायत थी कि वक्त देखे न मौका, बस मौल ही बने रहे. అయితే ఇఫన్ వాళ్ళ నానమ్మ చెప్పుకున్నాం కదా మనము, ఆ వేరే ఏరియాకి చెందినటువంటి ఆవిడ అని చెప్పేసి. అక్కడ జమీందారుల బిడ్డ అమ్మాయి అంటే వాళ్ళ నానమ్మ. అప్పుడు జమీందారుల బిడ్డ కాబట్టి ఏ లోటు లేదనమాట. వాళ్ళకి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ బాగా ఉండేవి. బాగా తింటూ అవన్నీ కూడా మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండేది. కానీ లక్నో వచ్చిందంటే మాత్రం ఇక్కడికి వచ్చాక వాటన్నిటికీ పాపం ఆశగా అలమటించిపోయేది. అవన్నీ ఏం ఉండేవి కాదు. ఆ జమీందారులు కాబట్టి అక్కడ ఉండేటువంటి భూ ఆసాములు వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద కుండల నిండా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. పెరుగు కానీ నెయ్యి కానీ ఇలాంటివన్నీ తెచ్చిచ్చేవాళ్ళు. ఇక్కడికి వస్తే అవేమీ ఉండేవి కాదు. ఒక మౌల్వి ఒక వైఫ్గా ఇక్కడ ఉండి తను ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ నమాజ్ చదువుకుంటూ ఇలా ఉండేదన్నమాట. మియా అంటే హస్బెండ్ అనమాట. వాళ్ళ హస్బెండ్ కూడా ఎప్పుడు ఒక మౌల్వి లాగా అలాగే స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఈవిడికి ఏం కావాలి ఏంటి ఇవన్నీ ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. नेक्स्ट, ससुराल में उनकी आत्मा सदा बेचैन रही. जब मरने लगी तो बेटे ने पूछा कि लाश करबला जाएगी या नजफ. तो बिगड़ गई. बोली, ए बेटा, जौनतू से हमरी लाश ना संभाली जाए ता हमरे घर भेज दियो. అయితే చనిపోయే రోజుల్లో కూడా అంటే తన అత్తగారి ఇల్లు తన ఇల్లు అనేలాగా ఎప్పుడూ అక్కడ ఉండేది కాదనమాట. అందరూ కూడా కొత్త వ్యక్తులు ఎల్లకాలం అలాగే ఉండిపోయారు వాళ్ళందరూ కూడా. ఈవిడ ఒంటరి అనే ఫీలింగ్లోనే ఉండిపోయింది. తను చనిపోయే రోజుల్లో కూడా తన కొడుకు అడిగాడనమాట, నువ్వు చనిపోతే నీ శవాన్ని ఎక్కడ దహన సంస్కారాలు చేయించమంటావు, ఎక్కడ పూడ్చిపెట్టమంటావు ఏంటి అని అడిగినప్పుడు ఆవిడ కోపంగా ఆవిడ భాషలో ఇలా అనిందనమాట, ఏ బేటా జౌన్తూసే హమ్రీ లాష్ నా సంభాలీ జాయ్ తా హమ్రే ఘర్ భేజ్ దియో. నీ వల్ల కాకపోతే, నా శవాన్ని ఏం చేయాలో నీకు అర్థం కాకపోతే మా ఇంటికి పంపించేసేయి నన్ను అని చెప్పింది. అంటే తన పుట్టింటికి పంపించేసేయమని. मौत सिर पर थी, इसलिए उन्हें यह याद नहीं रह गया कि अब घर कहाँ है. घर वाले कराची में है
और घर कस्टोडियन का हो चुका है। मरते वक्त किसी को ऐसी छोटी छोटी बातें भला कैसे याद रह सकती है। उस वक्त तो मनुष्य अपने सबसे ज्यादा खूबसूरत सपने देखता है। यह कथाकार का ख्याल है क्योंकि वह अभी तक मारा नहीं है। అయితే చూడండి, చావు మృత్యు అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు గుర్తురావేమో కదా అంటే లేఖకు చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు ఇట్లా, అంటే ఇంకా ఎక్కడ గుర్తుంటుంది, చనిపోయేటప్పుడు ఆవిడకి చిన్న చిన్న విషయాలు మర్చిపోతారు, అన్ని బ్యూటిఫుల్ థింగ్స్ మాత్రమే అప్పుడు గుర్తొస్తాయి చనిపోయేటప్పుడు ఆ చివరి ఘడియల్లో అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు వ్యంగ్యంగా, అంటే ఆయన ఇంకా చచ్చిపోలేదు కదా, ఆయనకి ఏం తెలుస్తుంది, ఊరికే రాస్తున్నాడు అలాగా స్టోరీలో అని చెప్పి చెప్తున్నారు. అయితే నా శవాన్ని ఏం చెయ్యాలో తెలియనప్పుడు మా పుట్టింటికి పంపించేసి అని ఆవిడ అంది కదా, అప్పుడు చెప్తున్నారనమాట ఇక్కడ ఆవిడ ఇల్లు ఇప్పుడు ఎక్కడుంది, కరాచీలో ఒక్కరు కూడా లేరు వాళ్ళ అంటే ఈవిడే ముసలావిడే చనిపోయే స్టేజ్లో ఉందంటే ఇంకా వాళ్ళు ఎక్కడుంటారు, అసలు ఎవరూ లేరు. వాళ్ళ హౌస్ కూడా కస్టోడియన్ అంటే గవర్నమెంట్ కస్టడీలో ఉందన్నమాట. అంటే చూసుకునే వాళ్ళు, దానికి వారసులు ఎవరూ లేకపోతే గవర్నమెంట్ కస్టడీలో ఉంటుందన్నమాట. సో అట్లాగా జప్త్ అయిపోయింది, ఎవరూ లేరు కూడా అక్కడ. ఇఫన్ కి దాదీ కో భీ అప్నా ఘర్ యాద్ ఆయా. ఇఫన్ వాళ్ళ నానమ్మకు కూడా చనిపోయేటప్పుడు వాళ్ళ ఇల్లు గుర్తొచ్చింది. ఉస్ ఘర్ కా నామ్ కచ్చి హవేలీ థా. కచ్చి హవేలీ అని ఎందుకు అంటున్నారంటే మట్టితో కట్టినటువంటి గోడలతో నిర్మించిన భవంత్ అనమాట అది. సో అందుకని కచ్చి హవేలీ అని చెప్పారు. కచ్చి ఇస్లియే కి వహ్ మిట్టీ కి బనీ థీ. ఉన్హే దశహరీ ఆమ్ కా వహ్ బీజూ పేడ్ యాద్ ఆయా. ఇంకా ఏం గుర్తొచ్చింది వాళ్ళ నానమ్మకి, తన ఇల్లు గుర్తొచ్చింది, మట్టి గోడలతో నిర్మించినటువంటి ఆ ఇల్లు గుర్తొచ్చింది. ఆ ఇంటి దగ్గర తను చిన్నతనంలో ఒక చెట్టు నాటిందట. అంటే చెట్టు అంటే ఎలా వేసింది, బీజు అంటే ఏంటంటే విత్తనం. మామిడికాయలో ఉండేటువంటి ఆ మామిడి టెంక్ ఉంటుంది కదా లోపల, దాన్ని నాటితే ఆవిడ అక్కడ ఒక చెట్టు మొలిచిందనమాట, మామిడి చెట్టు. సో అది గుర్తొచ్చింది. జో ఉన్హోనే అప్నే హాత్ సే లగాయా థా ఔర్ జో ఉన్హీ కి తరహ బూడా హో చుకా థా. సో ఆవిడ చిన్నప్పుడు వేసినటువంటి ఆ చెట్టు ఇప్పుడు ఆవిడ ముసలావిడైపోయింది, ఆ చెట్టు కూడా ముసలిదైపోయి ఉంటుంది, పెద్దదైపోయి ఉంటుంది కదా అని జ్ఞాపకం చేసుకునిందనమాట. ऐसी ही छोटी छोटी और मीठी मीठी बेशुमार चीजें याद आई. वह इन चीजों को छोड़कर भला करबला या नजफ कैसे जा सकती थी. ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు, తీయటి జ్ఞాపకాలు అవన్నీ గుర్తొచ్చాయి ఆవిడకి. సో ఇవన్నీ వదులుకొని, అంటే ఇలాంటివి వదులుకొని ఎక్కడెక్కడో నా శవాన్ని తీసుకెళ్తానంటున్నాడు ఏంటి నా కొడుకు అని చెప్పేసి ఆవిడ కోపంగా అలా అనిందనమాట. అంటే నీ వల్ల కాకపోతే నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో చనిపోయిన తర్వాత నీకు అర్థం కాకపోతే, సో ఇలాంటి నాకు ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలు, బేషుమార్ మతలబ్ బహుత్ సారీ చీజే జో హై మేరే పసంద్ కి చీజే వహా పర్ లేజో అన్నట్టుగా అక్కడికి తీసుకెళ్ళు, నాకు ఇష్టమైనటువంటి ప్రదేశాలకి తీసుకెళ్ళొచ్చు కదా నా శవాన్ని అని చెప్పేసి అలాగా ఆవిడ చెప్పింది. वह बनारस के फातिमैन में दफन की गई क्योंकि मुर्तजा हुसैन की पोस्टिंग उन दिनों वही थी. इफन स्कूल गया हुआ था. नौकर ने आकर खबर दी कि बीबी का देहांत हो गया. इफन की दादी बीबी कही जाती थी. అయితే అప్పుడు బనారస్లో ఫాతిమన్ అనేటువంటి ఆ ప్లేస్లో అక్కడ ఆవిడ్ని పూడ్చిపెట్టారనమాట. ఎందుకంటే ముర్తుజా హుస్సేన్ ఎవరు, ఇఫన్ వాళ్ళ తండ్రి, ఇఫన్ వాళ్ళ నాన్నగారు అనమాట. ఆయన పోస్టింగ్ అక్కడ ఉన్నింది, అక్కడ కాబట్టి అక్కడ ఆవిడ్ని పూడ్చిపెట్టేశారు. ఇఫన్ స్కూల్ గయా హువా థా. ఇఫన్ స్కూల్కి వెళ్ళున్నాడు అప్పుడు. నౌకర్ని ఆకర్ ఖబర్ ది కి బీబీ కా దేహాంత్ హో గయా. బీబీ అంటే ఇక్కడ వాళ్ళ నాన్నమ్మని బీబీ అని పిలుస్తున్నారనమాట. సో వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఒక అతను వచ్చి స్కూల్ దగ్గరికి ఇఫన్కి చెప్పాడు, ఇలా మీ నాన్నమ్మ గారు చనిపోయారు అని చెప్పేసి ఇఫన్ని తీసుకెళ్ళాడు అక్కడికి. దాది బీబీ కహీ జాతీ థీ. इफन तब चौथे में पढ़ता था. इफन అప్పుడు 4th క్లాస్ చదువుతూ ఉండేవాడు. और टोपी से उसकी मुलाकात हो चुकी थी. అప్పటికి టోపీ శుక్లాతో కలిశాడనమాట ఇఫన్ టోపీ శుక్లా ఆల్రెడీ ఫ్రెండ్స్ అనమాట ఇది జరగక ముందు. इफन को अपनी दादी से बड़ा प्यार था. प्यार तो उसे अपने अब्बू, अपनी अम्मी, अपनी बाजी और छोटी बहन नुज़हत से भी था, परंतु दादी से वह जरा ज्यादा प्यार किया करता था. अम्मी तो कभी कभार डांट मार लिया करती थी. बाजी का भी यही हाल था. अब्बू भी कभी कभार घर को कचहरी समझकर फैसला सुनाने लगते थे. नुज़हत को जब मौका मिलता उसकी कॉपियों पर तस्वीरें बनाने लगती थी. बस एक दादी थी जिन्होंने कभी उसका दिल नहीं दुखाया. वह रात को भी उसे
बहराम डाकू, अनार परी, 12 बुर्ज, अमीर हमजा, गुले बकावली, हातिम ताई, पंच फुल्ला रानी की कहानियाँ सुनाया करती थी. అయితే చూడండి, ఇఫ్ఫన్కి వాళ్ళ నానమ్మ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి, వీళ్ళన్నా కూడా ఇష్టమే. అబ్బు, అమ్మి అంటే ఇక్కడ అమ్మ అనమాట, అబ్బు అంటే నాన్న, అలాగే బాజీ అంటే అక్క, ఛోటీ బెహన్ చెల్లెలు కూడా ఉంది, నుజ్హత్ అమ్మాయి పేరు. వీళ్ళన్నా కూడా ఇష్టమే, కానీ వీళ్ళందరికంటే కూడా వాళ్ళ నానమ్మ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. ఎందుకంటే అమ్మీతో కభీ కభార్ డాంట్ మార్ లియా కర్తీ థీ. ఎందుకంటే వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు అరుస్తూ ఉండేది, కొట్టేది. లేకపోతే బాజీ కభీ యహీ హాల్ థా, అక్క కాబట్టి అక్క కూడా అప్పుడప్పుడు అరుస్తూ ఉండేది. అబ్బు భీ కభీ కభార్ ఘర్ కో కచహరీ సమజ్కర్ ఫైసలా సునానే లగ్తే. నాన్న కూడా అంతే, అప్పుడప్పుడు ఇంటినే ఏదో కోర్టులాగా, అంటే కచహరీ అంటే ఏంటంటే కోర్టు, ఏదో కోర్టులా భావించి తీర్పులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నుజ్హత్ అంటే చెల్లెలు ఏం చేసేది, తనకి టైం దొరికితే చాలు, వీలు దొరికితే చాలు, నా నోట్బుక్స్ అన్నీ తీసుకొని అందులో బొమ్మలు గీసేసేది, పాడు చేసేసేది. మా నాన్నమ్మ ఒక్కటే నన్ను ఎప్పుడూ బాధ పెట్టేది కాదు. అందుకని వాళ్ళ నానమ్మ అంటే తనకి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా బెహరామ్ డాకు, అనార్ పరి, 12 బుర్జ్, అమీర్ హంజా, గులేబా కావలి, హాతిమ్ తాయి, పంచ్ ఫుల్లా రాణికి కహానియా సునాయా కర్తీ థీ. ఇలాంటి రకరకాల కథలన్నీ కూడా చక్కగా మా నానమ్మ నాకు చెప్తూ ఉండేది. सोता है संसार, जागता है पाक परवरदिगार, आँखों की देखी नहीं कहती, कानों की सुनी कहती हूँ कि एक मुल्क में एक बादशाह रहा. అయితే ఇలా చెప్పేది మా నానమ్మ స్టోరీ. ఎలా చెప్పేది, సోతా హే సంసార్, జాగ్తా హే పాక్ పర్వర్దిగార్. పాక్ అంటే ఏంటంటే పవిత్రమైనటువంటి అని, పర్వర్దిగార్ అంటే పరమేశ్వరుడు అని, భగవంతుడు అని. అయితే ఇక్కడ ఏం చెప్తుంది వాళ్ళ నానమ్మ, కథ స్టార్ట్ ఎలా చేస్తోంది, ప్రపంచం అంతా కూడా పడుకుంటుంది, అప్పుడు మేల్కొంటాడు భగవంతుడు. ఆంఖోంకి దేఖీ నహీ కెహతి, కానోంకి సునీ కెహతి హూ. కళ్ళతో చూసింది చెప్పట్లేదు, చెవులతో విన్నది మాత్రమే చెప్తున్నాను నేను. కి ఏక్ ములుక్ మే ఏక్ బాద్షా రహా. ఒకానొక ప్రపంచంలో ఒక రాజు ఉండేవాడు, ఒకానొక దేశంలో ఒక రాజు ఉండేవాడు అని చెప్పి ఈ విధంగా చెప్తూ ఉందన్నమాట. ములుక్ का अर्थ होता है देश. ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడు. दादी की भाषा पर वह कभी नहीं मुस्कुराया. उसे तो अच्छी भली लगती थी, परंतु अब्बू नहीं बोलने देते थे, और जब वह दादी से इसकी शिकायत करता तो वह हंस पड़ती. आ मोरा का है बेटा, अनपढ़ गवारन की बोली तू काहे को बोले लगियो, तो अपने अब्बा ही की बोली बोलो, बात खत्म हो जाती और कहानी शुरू हो जाती. అయితే వాళ్ళ నానమ్మ మాట్లాడేటువంటి ఈ భాష, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లక్నోకి వచ్చినా కూడా లక్నవీ ఉర్దూ మాట్లాడేది కాదు ఆవిడ. తను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఏ భాష అయితే మాట్లాడేవాళ్ళో సో ఆ భాషనే మాట్లాడేదనమాట. ఆ భాష మాట్లాడుతుంటే ఎప్పుడూ కూడా ఇఫ్ఫన్ నవ్వేవాడు కాదు, ఎగతాళి చేసేవాడు కాదు. ఎందుకంటే తనకి నార్మల్గా అనిపించేది. తన నానమ్మ మాట్లాడేటువంటి మాటలనే ఇఫ్ఫన్ కూడా మాట్లాడేవాడు. అప్పుడు వాళ్ళ నాన్న అరుస్తాడు, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. అలా అరిచినప్పుడు నానమ్మ దగ్గరికి వచ్చి చెప్తాడనమాట ఇఫ్ఫన్, నానమ్మ చూడు నాన్న అరుస్తున్నాడు ఇలా మాట్లాడితే అని. అప్పుడు వాళ్ళ నానమ్మ మళ్ళీ ఈ విధంగా చెప్పేదనమాట, ఒక నవ్వేసి, ఎందుకు నాన్న నువ్వు అలా మాట్లాడతావు, మీ నాన్న చెప్పినట్టు విను. ఆ మోరాకా హై బేటా, అన్పడ్ గవారన్కి బోలి తూ కాహే కో బోలే లాగియో. అంటే ఏంటి, చదువు రానటువంటి పల్లెటూరు మొద్దుని నేను మాట్లాడేటువంటి ఆ భాష నీకెందుకు నాన్న, నువ్వు మీ నాన్న చెప్పినట్టు మంచిగా మాట్లాడు, మీ నాన్న వాళ్ళు మాట్లాడమన్నట్టే మాట్లాడు, అంతే కదా అని చెప్పేసి స్టోరీని స్టార్ట్ చేసేది మళ్ళీ. తావు బాద్షా కా కిహిస్కి తురంతే ఏక్ ఠో హిరణ్ మార్ లియావా. అయితే ఇక్కడ స్టోరీ చెప్తుందనమాట. ఏమని చెప్తుంది, ఒక రాజు ఉండేవాడు, అతడు ఒక జింకని కొట్టి తీసుకొచ్చాడు అని చెప్పేసి తన మాటల్లో చెప్తుంది. యహీ బోలి టోపీకే దిల్ మే ఉతర్ గయి థీ. इफ़न की दादी उसे अपनी माँ की पार्टी की दिखाई देती. अपनी दादी से तो उसे नफरत थी, नफरत, जाने कैसी भाषा बोलती थी. इफ़न के अब्बू और उसकी भाषा एक थी. అయితే ఈవిడ మాట్లాడేటువంటి ఇఫన్ వాళ్ళ నానమ్మ ఏదైతే మాట్లాడుతుందో ఈ మాటలు టోపీకి చాలా ఇష్టం, టోపీ శుక్లాకి చాలా ఇష్టం. తన మనసులో ఘాటుకుపోయాయి అనమాట ఈ మాటలు. ఎందుకంటే టోపీ శుక్లా వాళ్ళ అమ్మ కూడా
ఇవే మాటలు మాట్లాడేది. అంటే ఆ ప్రాంతానికి చెందిన ఆవిడే టోపీ శుక్లా వాళ్ళ అమ్మ కూడా. కాబట్టి వీళ్ళ లాంగ్వేజెస్ ఒకలా ఉండేవి. ఇఫన్ వాళ్ళ నానమ్మ మాట్లాడే మాటలు, టోపీ శుక్లా వాళ్ళ అమ్మ మాటలు ఒకలా ఉండేవి. కానీ ఇఫన్ కి దాది ఉసే అపని మాకి పార్టీకి దిఖాయి దేతి థీ. టోపీ శుక్లాకి ఏమనిపించేదంటే మా అమ్మ ఇఫన్ వాళ్ళ నానమ్మ ఒకే పార్టీ వాళ్ళు, వీళ్ళిద్దరూ ఒక్కటే అన్నట్లుగా ఫీల్ అయ్యేవాడు. కానీ టోపీ శుక్లా వాళ్ళ నానమ్మ అంటే మాత్రం ఇష్టం లేదు. ఇఫన్ వాళ్ళ నానమ్మ అంటే పంచ ప్రాణాలు. జానే कैसी భాషా బోల్తీ థీ ఇఫన్ కే అబ్బు और उसकी భాషా ఏక్ థీ. ఎందుకంటే ఇఫన్ వాళ్ళ నాన్న క్లాసీగా మాట్లాడమంటాడు కదా, అలా మాట్లాడేదనమాట ఎవరు, టోపీ శుక్లా వాళ్ళ నానమ్మ. वह जब इफन के घर जाता तो उसकी दादी ही के पास बैठने की कोशिश करता. इफन की अम्मी और बाजी से वह बातचीत करने की कभी कोशिश ही न करता. वे दोनों अलबत्ता उसकी बोली पर हंसने के लिए उसे छेड़ते, परंतु जब बात बढ़ने लगती तो दादी बीच बचाव करवा देती. అయితే ఎప్పుడైనా సరే టోపీ శుక్లా ఇఫన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా, ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళ నానమ్మ కోసమే వెతుకుతాడు. ఇఫన్ వాళ్ళ నానమ్మతో కలవడానికే వెళ్తాడు. ఇంకెవరితో మాట్లాడ్డనమాట. అంటే ఇఫన్ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ అక్క కానీ ఉంటారు కదా, వాళ్ళతో అస్సలు మాట్లాడడానికి ప్రయత్నించడు. వాళ్ళు కావాలని ఏం చేస్తారు, వీడిని మాట్లాడిస్తారనమాట టోపీ శుక్లాని. ఎందుకంటే తను కొంచెం స్లాంగ్ వేరుగా మాట్లాడతాడు కదా, అలా మాట్లాడినప్పుడు వాళ్ళు నవ్వి వెటకారంగా ఏడిపిద్దాము వెక్కిరిద్దాము అన్నట్లుగా చూసుకొని ఉంటారనమాట. సో అలా ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు టోపీ శుక్లా కామ్గా ఉంటాడుగా పాపం. అప్పుడు ఇఫన్ వాళ్ళ నానమ్మ వచ్చి బాబుని పక్కకి తీసుకెళ్తుందనమాట. తై కాహే కో జాతా హై ఉన్ సభన్ కే పాస్, ముँह పిటావే కో ఝాడూ మారే, చల్ ఇధరా వహ్ డాంట్ కర్ कहती. అసలు నువ్వు ఎందుకు వెళ్తావు వాళ్ళ దగ్గరికి, వాళ్ళ నోటికి ఎందుకు వెళ్తావు నువ్వు, రా ఇట్రా ఇలా రా నువ్వు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి టోపీ శుక్లాని తన దగ్గర తీసుకెళ్లి కూర్చోబెట్టుకుంటుంది. పరంతు హర్ శబ్ద్ శక్కర్ కా ఖిలౌనా బన్ జాతా. అప్పుడు టోపీ శుక్లాకి వెంటనే ఏమనిపిస్తుందంటే, ఇఫన్ వాళ్ళ నానమ్మ మాట్లాడే ప్రతి మాట కూడా ఎంత స్వీట్గా అనిపిస్తుందంటే చక్కెర పాకంలాగా అనిపిస్తుంది. అమ్మావట్ బన్ జాతా, తిల్వా బన్ జాతా और वह चुपचाप उनके पास चला जाता. అమావట్ అంటే ఏంటి అంటే మామిడి తాండ్ర అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో ఆ మామిడి తాండ్రలా అంత తీయగా అనిపిస్తుంది. తిల్వా అంటే ఏంటి అంటే నువ్వులతో చేసేటువంటి స్వీట్. అంటే అలాగా ఇఫన్ వాళ్ళ నానమ్మ ఏం చెప్తున్నా కూడా ప్రతి మాట మాట్లాడేటువంటి ప్రతి పదం కూడా అంత తీయగా ఏదో స్వీట్ పెట్టినంత మధురంగా అనిపించేది టోపీ శుక్లాకి. తను సైలెంట్గా వచ్చి ఇఫన్ వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చునేవాడు అనమాట. తోరీ అమ్మ కాకర్ రహీ, దాది హమేషా యహీ సే బాత్ షురూ కర్తీ. తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని ప్రతిసారి తను ఏం మాట్లాడుతుందంటే వెంటనే ఫస్ట్ మాట్లాడేటువంటి వాక్యం ఏంటి అంటే తోరీ అమ్మాకా కాకర్ రహీ, అంటే మీ అమ్మ ఏం చేస్తోంది అని అడిగేది. ఎప్పుడు కూడా ఇలాగే అడిగి కన్వర్జేషన్ని స్టార్ట్ చేసేది. పహలే తో వహ్ చక్రా జాతా కి యహ్ అమ్మా క్యా హోతా హై, ఫిర్ వహ్ సమజ్ గయా కి మాతాజీ కో కహతే హై. ఫస్ట్లో అయితే టోపీ శుక్లాకి అర్థమయ్యేది కదా, ఏంటి అమ్మ అంటుంది ఈవిడ అని. తర్వాత తెలిసింది, ఓకే మదర్ని అలా పిలుస్తోంది ఈవిడ అని చెప్పేసి తర్వాత తెలిసిందనమాట. ఈ శబ్ద్ ఉసే అచ్చా లగా, ఈ వర్డ్ తనకి మంచిగా అనిపించింది అమ్మా. వహ్ ఇస్ శబ్ద్ కో గుడ్ కి డలీ కి తరహ చుభలాతా రహా, అమ్మా అబ్బు బాజీ. అయితే తనకి ఈ వర్డ్స్ బాగా నచ్చాయి అనమాట. అమ్మ, అబ్బు, బాజీ ఇలా పిలవడము. ఈ వర్డ్స్ మంచిగా నచ్చి ఏం చేశాడు, ఏదో నోట్లో బెల్లం వేసుకొని అలా తిప్పుకుంటూ నములుతూ ఉన్నట్లుగా ఈ వర్డ్స్ని అలా అనుకుంటూ ఉన్నాడు. ఫిర్ ఏక్ దిన్ గజబ్ హో గయా. ఒకరోజు జరగాల్సిందే జరిగింది. ఏం జరిగింది, డాక్టర్ భృగు నారాయణ్ శుక్లా నీలే తేల్ వాలే కే ఘర్ మే భీ 20वीं सदी प्रवेश कर चुकी थी. यानी खाना मेज कुर्सी पर होता था. लगती तो थालियां ही थी, परंतु चौके पर नहीं. उस दिन ऐसा हुआ कि बैंगन का भुर्ता उसे जरा ज्यादा अच्छा लगा. राम दुलारी खाना परोस रही थी. చూడండి, అయితే ఏం జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ. డాక్టర్ భృగు నారాయణ్ శుక్లా నీలే తేల్వాలే అంటే ఏంటి అంటే వాళ్ళ నాన్న, ఎవరు, టోపీ శుక్లా వాళ్ళ నాన్నగారు. వాళ్ళ ఇంట్లో కూడా 20వ శతాబ్దం ప్రవేశించింది. అంటే ఒకప్పుడు వాళ్ళు ఎలా కూర్చొని తినేవారు, కింద కూర్చొని ఒక చిన్న పీట లాంటిది ఉంటుంది కదా, సో దాని మీద ప్లేట్ పెట్టుకొని తినేవాళ్ళు.
ఇప్పుడేంటి వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్ వచ్చేసింది. ఇప్పుడు అందరూ కూడా మంచిగా డైనింగ్ టేబుల్ పెట్టుకొని మేజ్ కుర్సీయోం పర్ హోతా హై, డైనింగ్ టేబుల్ పెట్టుకొని ప్లేట్స్ పెట్టుకొని తింటున్నారనమాట. అయితే ఆ రోజు ఏమైంది, బైంగన్ కా భుర్తా అంటే ఏంటంటే వంకాయ బజ్జీ అంటాం కదా మనము తెలుగులో. సో అది చేసింది టోపీ శుక్లా వాళ్ళ మదర్, రామ్ దులారి ఆవిడ పేరు. రామ్ దులారి ఖానా పరోస్ రహీ థీ, ఆవిడ అందరికీ వడ్డిస్తూ ఉందన్నమాట. టోపీ శుక్లాకి ఆ రోజు చేసినటువంటి ఆ కర్రీ, వంకాయ బజ్జీ బాగా నచ్చింది. అమ్మీ జరా బైంగన్ కా భుర్తా అమ్మీ అన్నాడు. అంటే ఇంకొంచెం నాకు కర్రీ వేయవా అని చెప్పేసి వాళ్ళ మదర్ని అమ్మీ అని పిలిచాడు. అమ్మీ అనేది జనరల్గా ముస్లిమ్స్ పిలుస్తారనమాట, మదర్ని అమ్మీ అని పిలుస్తారు. టోపీ శుక్లా అమ్మీ అన్నాడు. అమ్మీ మేజ్ పర్ జితనే హాత్ థే రుక్ గయే, जितनी आंखें थी वे टोपी के चेहरे पर जम गई. अम्मी यह शब्द इस घर में कैसे आया? अम्मी परंपराओं की दीवार ढोलने लगी. ये लफ्ज तुमने कहाँ सीखा? सुभद्रा देवी ने सवाल किया. అంతే అమ్మీ అని ఎప్పుడు అన్నాడో టోపీ శుక్లా, అంతే వెంటనే అన్ని చేతులు, అంటే అందరు తింటున్నారు కదా, తినే తిండిని అలాగే ఆపేశారు. అన్ని చేతులన్నీ ఆగిపోయాయి అందరివి. ఒక్కసారిగా అందరూ కళ్ళు పెద్దవి చేసుకొని టోపీ శుక్లా వైపు చూస్తున్నారు. అమ్మీనా, ఏంటి అసలు ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంట్లోకి? అసలు మన సాంప్రదాయాలు, మన పద్ధతులు అన్నీ ఏంటి, అసలు ఏమైపోయింది? ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ లవ్జ్ అంటే ఏంటి? వర్డ్. అసలు ఈ పదం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? సుభద్రాదేవినే సవాల్ కియా. సుభద్రాదేవి అంటే ఎవరిక్కడ? టోపీ శుక్లా వాళ్ళ నానమ్మ. ఆవిడ అడిగింది పెద్దగా, లవ్స్ టోపీని ఆంఖే నచ్చాయి, లవ్స్ కా హోతా హై మా? వెంటనే టోపీ శుక్లా అడిగాడు, లవ్స్ అంటే ఏంటి? లవ్స్ అంటే పదం. ఆవిడ కొంచెం క్లాసీగా యూజ్ చేసింది కదా ఉర్దూ వర్డ్ని. సో తనకి తెలియదు పాపం టోపీ శుక్లాకి. తనేంటి వాళ్ళ అమ్మ మాట్లాడేటువంటి స్లాంగ్, అంటే ఇఫన్ వాళ్ళ నానమ్మ మాట్లాడేటువంటి స్లాంగ్, ఇది కొంచెం బాగా తెలుసు తనకి. ఈ లవ్స్ అని వాడగానే తనకు అర్థం కాలేదు. లవ్స్ అంటే ఏంటి నానమ్మ అని అడిగాడు. ఏ అమ్మీ కెహనా తుమ్కో కిస్నే సిఖాయా హై, దాది గర్జీ. ఒక్కసారిగా ఆవిడ పెద్దగా కోపంగా అరిచింది. అసలు ఈ అమ్మీ అని పిలవడం నీకెవరు నేర్పించారు? ఈ హమ్ ఇఫన్ సే సీఖా హై చెప్పాడు. నేను ఈ పదము ఇఫన్ నుంచి నేర్చుకున్నాను అన్నాడు. ఉస్కా పూరా నామ్ క్యా హై? ఇఫన్నా, వాడెవడు? వాడు పూర్తి పేరేంటి అని అడిగింది ఆవిడ. ఈ హమ్ నా జాంతే, నాకు తెలియదు వాడి పూర్తి పేరేంటో అని చెప్పి టోపీ శుక్లా అన్నాడు. తై కౌనో మియాకే లైకేసే దోస్తీ కర్లియే బాయ్కారే, వాళ్ళ అమ్మ అడిగింది. తై కౌనో మియాకే లైకాసే దోస్తీ కర్లియో బాయ్కారే అంటే ఏంటి? నువ్వు ఎవరైనా మియాకే లడ్కేసే, మియాకా లడ్కా మతలబ్ ముసల్మాన్కే లడ్కేసే, ఎవరైనా ముస్లిం వాళ్ళ అబ్బాయితో నువ్వు స్నేహం చేస్తున్నావారా అని చెప్పేసి వాళ్ళ అమ్మ గట్టిగా అడిగిందనమాట. ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు, వాళ్ళందరూ కూర్చొని తింటున్నారనమాట డైనింగ్ టేబుల్ మీద. సో ఆ ఇమేజ్ ఇచ్చారు. రామ్ దులారీకి ఆత్మ గన్గనా గయి. రామ్ దులారీ గట్టిగా అరిచి అడిగిందనమాట. ఎవరన్నా ముస్లిమ్స్ వాళ్ళతో ఫ్యామిలీతో నువ్వు స్నేహం చేస్తున్నావా అన్నట్లుగా గట్టిగా అడిగింది. బహు తుమ్సే కితనీ బార్ कहूं कि मेरे सामने गवारों की यह जबान ना बोला करो. సుభద్రాదేవి రామ్ దులారీ పర్ బరస్పడి. ఆవిడ అలా అడగగానే వెంటనే మళ్ళీ సుభద్రాదేవి అంటే టోపీ శుక్లా వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మను అరిచేసింది అనమాట. కోడలు పిల్ల ఏంటి, ఎన్నిసార్లు చెప్పాలి, ఈ చదువురాని మొద్దులు మాట్లాడేలాగా భాష ఏంటి, నీ భాష మార్చుకోమని ఎన్నిసార్లు నీకు చెప్పాలి, ఏంటా మాటలు, అసలు అలా మాట్లాడుతున్నావు నువ్వు అని అరిచింది. లడాయికా మోర్చా బదల్ గయా. ఇప్పుడు అమ్మీ టాపిక్ కాస్త ఈ టోపీ శుక్లా వాళ్ళ అమ్మ భాష మీదకి వెళ్ళిపోయిందనమాట. दूसरी लड़ाई के दिन थी, इसलिए जब डॉक्टर भृगुनारायण नीले तेल वाले को यह पता चला कि टोपी ने कलेक्टर साहब के लड़के से दोस्ती गांठ ली है, तो वह अपना गुस्सा पी गए और तीसरी ही दिन कपड़े और शक्कर के परमिट ले आए. అయితే నెక్స్ట్ డే, సెకండ్ డే అనమాట, ఇదంతా జరిగింది కదా ఇంట్లో. సో సెకండ్ డే రోజు టోపీ శుక్లా వాళ్ళ నాన్నకు తెలిసింది, డాక్టర్ భృగునారాయణ్ నీలే తేల్వాలా అంటే వాళ్ళ నాన్న పేరు అనమాట. సో ఆయనకు తెలిసిందనమాట. ఏం తెలిసింది, ఈ టోపీ శుక్లా ఎవరితో స్నేహం చేశాడు? కలెక్టర్ సాహెబ్కి లడికేసి, కలెక్టర్ వాళ్ళ కొడుకుతో. అంటే ఇక్కడ ఇఫన్ వాళ్ళ ఫాదర్ ఏం వర్క్ చేస్తారు, ఆయన కలెక్టర్ అనమాట. ఆయన కొడుకు అనగానే ఇంకా సరేలే, ముస్లిం అయినా కూడా ఆయన కొంచెం కలెక్టర్ కదా, కలెక్టర్ వాళ్ళ అబ్బాయితో స్నేహం చేస్తున్నాడు మా అబ్బాయి అంటే కొంచెం ఆయన శాంతించాడు అనమాట, కొంచెం కోపం తగ్గించుకున్నాడు.
तीसरे ही दिन कपड़े और शक्कर के परमिट ले आए। అయితే ఇందులో కూడా ఆయనకి కొంచెం లాభం కనిపించింది. మనోడు మంచోడితో స్నేహం చేశాడులే, ఏదైనా మనకి అవసరమైన పనులకి సహాయం చేస్తాడు, ఆయన కలెక్టర్ కదా అని చెప్పేసి థర్డ్ డే వెళ్ళి ఏం చేశాడు, ఆయన మంచి మాట గిట కలిపేసి తర్వాత ఆయనకు కావాల్సినటువంటి ఏదో పర్మిషన్స్ తెచ్చుకున్నాడు ఆయన దగ్గర నుంచి, ఈయనకు కావాల్సిన పని జరిపించుకున్నాడు. పరంతు ఉస్ దిన్ టోపీకి బడి దుర్గతి బని. सुभद्रा देवी तो उसी वक्त खाने की मेज से उड़ गई और राम दुलारी ने टोपी को फिर बहुत मारा. అయినప్పటికీ కూడా ఆ రోజు టోపీ శుక్ల పరిస్థితి చాలా విషమించింది. అంటే అసలు ఎంత ఇది చేశారంటే వాళ్ళు దాన్ని పెద్ద ఇష్యూ చేసేసారు. వాళ్ళ నానమ్మ ఆ క్షణాన్ని అన్నం వదిలేసి అక్కడ టేబుల్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళమ్మ రామ్ దులారి టోపీ శుక్లాని చిత్తక బాధేసింది, బాగా కొట్టింది అనమాట. తై ఫిర్ జయబే ఓకరా ఘరే. ఇక్కడ చూడండి మళ్ళీ ఏమడుగుతోంది వాళ్ళమ్మ, రామ్ దులారి అడుగుతోంది టోపీ శుక్లాని, తై ఫిర్ జయబే ఓకరా ఘరే, నువ్వు మళ్ళీ వెళ్తావా వాళ్ళ ఇంటికి? అరే తొహరా హామే లుకారా ఆగే మాటి మిలావ్, నువ్వు మళ్ళీ వెళ్తానంటావా అని చెప్పేసి కొడుతూ ఉంది. అతను మాత్రం వెళ్తాను అనే అంటున్నాడు. రామ్ దులారి మార్తే మార్తే థగ్గయి, అలా కొట్టి ఆవిడ అలసిపోయింది. పరంతు టోపీనే యహ్ నహీ కహా కి వహ్ ఇఫన్ కే ఘర్ నహీ జాయేగా. అంత దెబ్బలు తిన్నా కూడా టోపీ శుక్ల నేను వెళ్ళనులే వాళ్ళ ఇంటికి అని మాత్రం అనడం లేదు. మున్నీ బాబు और భైరవ్ ఉస్కి కుటాయి కా తమాషా దేఖ్తే రహే. అయితే టోపీ శుక్ల వాళ్ళ బ్రదర్స్ అనమాట, మున్నీ బాబు భైరవ్, వాళ్ళిద్దరూ మాత్రం ఏం చేస్తున్నారు, కుటాయి అంటే ఇక్కడ దెబ్బలు తినడం అనమాట. సో అలాగా టోపీ శుక్ల దెబ్బలు తింటూ ఉంటే తమాషా చూస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ. हम एक दिन एको रहीम कबाबची की दुकान पर कबाबो खाते देखा रहा, మున్నీ బాబునే టుకుడా లగాయా. అయితే అసలే దెబ్బలు తింటున్నాడా పాపం టోపీ శుక్ల. అది చూస్తూ కామ్గా ఉండకుండా టోపీ శుక్ల వాళ్ళ అన్నయ్య మున్నీ బాబు ఏం చేశాడు, ఇలా అన్నాడు, హమ్ ఏక్ దిన్ ఏకో రహీం కబాబ్చీ కి దుకాన్ పర్ కబాబో ఖాతే దేఖా రహా. నేను ఒక రోజు రహీం కబాబ్చీ అంటే కబాబ్ మీట్తో తయారు చేస్తారు కదా, సో కబాబ్ అంగడి ఆ షాప్ దగ్గర కబాబ్ తింటుంటే చూశాను నేను టోపీని అని చెప్పాడు. అంతే. కబాబ్ రామ్ 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 దులారి ఘిన్నాకే 2 కదం పీछे హడగై. కబాబ్ అని ఎప్పుడు వినిందో అంతలో వాళ్ళమ్మ కబాబ్ రామ్ 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 అని చెప్పి వెనక్కి వచ్చేసింది, అంటే అసహ్యంతో వెనక్కి వచ్చేసింది. టోపీ మున్నీకి తరఫ్ దేఖ్నే లగా. టోపీ శుక్ల తన అన్నయ్య వైపు అలా చూశాడు, మున్నీ బాబు వైపు చూశాడు. क्योंकि असलियत यह थी कि टोपी ने मुन्नी बाबू को कबाब खाते देख लिया था और मुन्नी बाबू ने उसे इकन्नी रिश्वत की दी थी. అయితే టోపీ శుక్ల వెంటనే అన్నయ్య వైపు చూశాడు. ఎందుకు చూశాడు, అసలు నిజంగా అక్కడ జరిగిందేంటి, మున్నీ బాబు కబాబ్ తిన్నాడు, వాళ్ళ అన్నయ్య తిన్నాడు, తింటే టోపీ శుక్ల చూసేశాడు. తను ఎక్కడ ఇంటికొచ్చి చెప్పేస్తాడోనని వాళ్ళ అన్నయ్య ఏం చేశాడు, తనకి ఒక పావలానో ఎంతో డబ్బులు ఇచ్చాడనమాట లంచం కింద. ఇచ్చేసి ఇది పెట్టుకో, నువ్వు అమ్మకి నాన్నకి ఎవరికి చెప్పకు ఇంట్లో అని చెప్తే సరేనని చెప్పేసి టోపీ శుక్ల ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. పరంతు వహ చుగల్ఖోర్ నహీ థా. टोपी को यह मालूम था परंतु वह चुगलखोर नहीं था. उसने अब तक मुन्नी बाबू की कोई बात इफन के सिवा किसी और को नहीं बताई थी. అయితే వాళ్ళ అన్నయ్య మున్నీ బాబు తిన్నాడని తెలుసు కదా టోపీ శుక్లకి, కానీ అందరి ముందు అలా వాదించలేదు. అంటే తను చాడీకోర్ కాదనమాట, అలా చాడీలు చెప్పడం తనకి ఇష్టం కూడా లేదు. తన ఫ్రెండ్ ఇఫన్కి తప్ప ఈ విషయం ఇంతవరకు తను ఎవ్వరికి చెప్పని కూడా చెప్పలేదు. తూ హమ్మే కబాబ్ ఖాతే దేఖే రహియో అడిగాడు. ఏమని అడిగాడు టోపీ శుక్ల, నువ్వు చూసావా నేను కబాబ్ తింటుంటే అన్నాడు. నా దేఖా రహా ఓహ్ దిన్ మున్నీ బాబునే కహా. నేను చూడలేదా మరి ఆ రోజు నువ్వు తింటుంటే అన్నాడు వాళ్ళ అన్నయ్య మున్నీ బాబు. తో తుమ్నే ఉసీ దిన్ క్యో నహీ బతాయా, సుభద్రాదేవినే సవాల్ కియా. వీళ్ళిద్దరు ఇలా అనుకుంటూ ఉంటే వాళ్ళ నానమ్మ అడిగింది, మరి నువ్వు చూస్తే ఆ రోజే ఎందుకు చెప్పలేదురా, ఇవాళ చెప్తున్నావేంటి అని చెప్పి వాళ్ళ నానమ్మ అడిగింది. ఈ జుట్టా హై దాది టోపీనే కహా, వాడు అబద్ధాలు చెప్తున్నాడు నానమ్మ అని टोपी शुक्ला वाल नानम्मतो अन्नाडु. उस दिन टोपी बहुत उदास रहा. वह अभी इतना बड़ा नहीं हुआ था कि झूठ और सच के हिस्से में पड़ता, और सच्ची बात तो यह है कि वह इतना बड़ा कभी नहीं हो सका. उस दिन तो वह इतना पिट गया था कि उसका सारा बदन दुख रहा था.
वह बस लगातार एक ही बात सोचता रहा कि अगर एक दिन के वास्ते वह मुन्नी बाबू से बड़ा हो जाता तो समझ लेता उनसे, परंतु मुन्नी बाबू से बड़ा हो जाना उसके बस में तो था नहीं। वह मुन्नी बाबू से छोटा पैदा हुआ था और उनसे छोटा ही रहा। అయితే ఇదంతా జరిగింది, వాళ్ళ నాన్నమ్మ అరుస్తూ ఉంది కదా. సో ఆ రోజు టోపీ శుక్ల చాలా చిన్నబుచ్చుకున్నాడు, చాలా నిరుత్సాహంగా, అంటే చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే తను పెద్దవాడు కాలేడు, మున్నిబాబు కంటే తను చిన్నవాడే కదా. తనకి అబద్ధము, నేను చెప్పేది నిజము, తను చెప్పేది అబద్ధము, ఇలా వాదించి తనని తాను ప్రూవ్ చేసుకోవడం కూడా తెలియని వయసు తనది. కాబట్టి తను ఏమనుకుంటున్నాడు మనసులో, वह इतना बड़ा कभी न हो सका। उस दिन तो वह इतना पिट गया था कि उसका सारा बदन दुख। ఆ రోజు తను ఎంతలా దెబ్బలు తిన్నాడు అంటే తన శరీరం మొత్తం, తన బాడీ అంతా తనకి పెయిన్ తెలుస్తూ ఉంది, అంతలా కొట్టింది వాళ్ళమ్మ. वह बस लगातार एक ही बात सोचता रहा। తను మళ్ళీ మళ్ళీ ఇదే ఆలోచిస్తూ ఉన్నాడు. अगर एक दिन के वास्ते वह मुन्नी बाबू से बड़ा हो जाता तो समझ लेता उनसे, परंतु మున్ని బాబు సే బడా హో జానా ఉస్కే బస్ మే తో థా నహీ. తను ఏమనుకుంటున్నాడు, ఒక్క రోజుకి నేను పెద్దవాడిని అయి ఉండి మున్ని బాబు మా అన్నయ్య చిన్నవాడై ఉంటే ఎంత బాగుండేది కదా. కానీ అలా జరుగుతుందా? జరగలేదు. తను అనుకోవడమే కానీ వాస్తవికంగా అలా మారడానికి కుదరదు. వహ్ మున్ని బాబు సే ఛోటా పైదా హువా థా ఔర్ ఉన్సే ఛోటా హీ రహా. అతను మున్నిబాబు తర్వాత పుట్టాడు, చిన్నగా పుట్టాడు కాబట్టి తను చిన్నవాడిగానే ఉంటాడు, తను పెద్దవాడిగా మారలేడు. ఆ రోజు తను చాలా బాధపడుతూ ఉన్నాడనమాట. సో ఇది మనము ఇందులో హాఫ్ లెసన్ అనేది డిస్కస్ చేసామండి. సో నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మనము రిమైనింగ్ లెసన్ ఏదైతే ఉందో అది మొత్తము తెలుసుకుందాము. సో దీనికి సంబంధించి ఇక్కడి వరకు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పార్ట్ 2లో మనము మిగతా లెసన్ కంప్లీట్ చేసుకుందాము. థ్యాంక్ యూ.